ఓకే. 'కామి భీమా' 2 సినిమాలు చూసేసి రివ్యూలు చేశాననమాట. మన ఛానల్‌లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే వచ్చా ఇంటికి. సో 'ఎన్‌బీకే 109' వచ్చేసింది. సో గ్లిమ్స్ అన్నారు, ఎలా ఉందో చూడాలి. దీనిలో బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నారు. విలన్‌గానో మెయిన్ రోలో తమన్నా మళ్ళీ మ్యూజిక్కే. సో డైరెక్టర్ బాబీ చేస్తున్నాడు అనమాట ఈ మూవీ డైరెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్లో బెడ్షీట్ లేదనుకోకండి, శివరాత్రి కాబట్టి క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం ఏం సంగతి అని చెప్పేసి. 'ఎన్‌బీకే 109' స్కీమ్ ఏమైనా ఒక్కసారి ఇక్కడ ఆన్ చేయలే కదా రవాణా. యా, ఓకే. ఓకే, ఓకే. టేప్ రికార్డర్ అది కాదు. టేప్ రికార్డర్ అది. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? సింహం నక్కల మీదకి వస్తే వార వదరాల ఫుడ్. మళ్ళీ సింహం డైలాగా. ఇట్స్ కాల్డ్ హంటింగ్. గన్నులా ఉంది గొడ్డలి. న్యాచురల్ బాన్ కింగ్గా. ఓకే, ఇంతేం లేదు. ఒక డైలాగ్ ఇచ్చిండు, ఒక లైక్ జస్ట్ ఒక స్మాల్ బిట్ ఆఫ్ వాట్ యూ కాల్ ఇట్ యాక్షన్ సీక్వెన్స్ చూపించిండు, ఫేస్ చూపించిండు, అంతే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని చూసి జడ్జ్ ఏం చేస్తా చెప్పు. జనరల్గానే సేమ్ సింహం డైలాగు పర్లేదు. అంటే బాలయ్య అంటే సింహం సిగ్నేచర్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బట్టి అంత పెద్దగా ఏం లేదు. అంటే లైక్ జడ్జ్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ఇట్ వాజ్ అన్ యాక్షన్ సీక్వెన్స్, అదే అంతే. మ్యూజిక్ వాజ్ ఓకే. మ్యూజిక్ ఇంకా లైక్ ఇంకా ఇంకా తెలియాలి, ఇంకా సినిమా గురించి తెలియాలి. నేను టైటిల్ రివీల్ చేస్తాను అనుకున్నా, ఇంకా షూటింగ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. కావచ్చు. 'ఎన్‌బీకే 109' టైటిల్ చెప్తే బాగుండేది. నేను ఫస్ట్ గొడ్డలికి గన్ లెక్క ఉందని, ఒక ట్రిగ్గర్ లెక్క అనిపించింది ఏమో. బట్ యా, చూద్దాం ఏమవుతుందో ఎట్లుంటుందో. సో మీ థాట్స్ ఏంటో చెప్పేయండి. సో 'ఎన్‌బీకే 109' ఎప్పుడో చెప్పలేదు హ్యాపీ శివరాత్రి అన్నారు. గ్లిమ్స్ అని చెప్పలేం లేదు, మరీ ఏదో ఒక డైలాగ్ చెప్పాలి అంతే. దానికి గ్లిమ్స్ అంటారేమో అంతే. బట్ స్టిల్ యా గైస్, మీకేమనిపించింది? బాలయ్య నెక్స్ట్ సినిమా విల్ బీ 'ఎన్‌బీకే 109'. ఆయన పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నాడు పోయా నిజంగా. ఎందుకంటే ఏడాదికి 2 సినిమాలు చేస్తున్నాడు మంచిగా. సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. లాస్ట్ 3 ఫిల్మ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్. ఒకదాని మించి ఒకటి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయినాయి. నెక్స్ట్ వచ్చే సినిమా కూడా బాగానే ఉందనిపించింది. అండ్ ఆల్సో ఆయన ఏజ్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నాడు. అంటే మనం కూడా అది చూస్తున్నాము. ఆయన సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి ఖచ్చితంగా సినిమాలు. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. బాగుంటాయి సినిమాలు, లేదంటే లైట్ కానీ. బట్ స్టిల్ ఇది బాగుంటే బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో. బాబీ కొల్లి నాకు అంత బాగా నచ్చలేదు. ఏది మన వాల్ తెరిపిలయ్య, దానిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నాకు. సో దీన్ని లైక్ మార్చిండా. అయినా చిరంజీవి గారి డైరెక్టర్స్ బాలయ్య గారి డైరెక్టర్స్ చిరంజీవి గారికి భలే మారుతారు భయ్య నిజంగా. అదొక రకమైన వాట్ ఈస్ రిచువల్ ఉంటుంది వాళ్ళకి. ఈయనతో చేసిన వాళ్ళు ఆయనతో చేయాలి, ఆయనతో చేసిన ఈయనతో చేయాలన్నట్టుగా బాగా సెట్ చేసుకుంటారు. సో మీకేమనిపించింది 'ఎన్‌బీకే 109' గ్లిమ్స్? నాకు ఓకే. అంటే లైక్ ఇంకేం జడ్జ్ చేయడానికి ఏమీ లేదు. లుక్ అయితే బాగుంది, లుక్ బాగుంది. సో చెప్పండి మీ థాట్స్. చాలా వచ్చాయి. కల్కి గురించి కూడా మాట్లాడదాం. సండే నాడు మాట్లాడదాం, ఇవాళ వద్దులే. అంటే జస్ట్ పోస్టర్ కాబట్టి సండే నాడు లైవ్లో మాట్లాడేసుకుందాం. ఇంకెక్కువ మాట్లాడేసుకుందాం. భైరవ అంట. సో యా, బై తర్వాత మళ్ళీ కలుస్తా.